సెంటిమెంట్లు వద్దు బాబోయ్ అంటున్న ప్రిన్స్. చిత్రసీమలో సెంటిమెంట్లకు కొదవలేదు. ఫలానా కథానాయక సినిమాలో ఉంటే ఖచ్చితంగా హిట్ అన్న పేరొచ్చిందనుకోండి, ఆ అమ్మాయి గోల్డెన్ లెగ్ అయిపోతుంది. ఫలానా డైరెక్టరు ఫలానా హీరో కలిస్తే కాసుల పంటే అనుకోండి, ఇక కాంబినేషన్ చుట్టూ నిర్మాతలు చక్కర్లు కొడుతుంటారు. టైటిల్ విషయంలోనూ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అవుతుంది. గోపీచంద్ తన టైటిల్లో 0 వచ్చేట్టు చూసుకుంటాడు. ఇలాంటి సెంటిమెంట్ మహేష్ బాబుకి ఉంది. 3 అక్షరాల టైటిల్ పెట్టుకుంటే బాగా కలిసొచ్చింది. అటు మురారి నుంచి దూకుడు వరకు మహేష్ 3 అక్షరాల టైటిళ్లు దాదాపుగా హిట్స్ అయ్యాయి. తాజాగా మహేష్ కొత్త చిత్రానికి 3 అక్షరాల టైటిల్ పెట్టాలని చిత్ర బృందం తెగ తాపత్రయపడుతోంది. మహేష్ కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా కోసం చాలా పేర్లు పరిశీలిస్తున్నారు. మహేష్కి 3 అక్షరాల సెంటిమెంట్ ఉందని, దానికి తగిన టైటిళ్లు దాదాపు డజన్ రాసుకుని మహేష్ ముందుంచారంట. వాటన్నిటినీ పక్కన పెట్టేశాడు ప్రిన్స్. నాకు కావాల్సింది సెంటిమెంట్ కాదు, క్యాచీగా ఉండే టైటిల్ చూడండి, పవర్ తగ్గినా పర్లేదు, టైటిల్తో అంచనాలు పెంచేయకండి అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ లాంటిది ఇచ్చాడంట. సెంటిమెంట్లు అస్సలు పట్టించుకోవద్దు, ఆ మాటకొస్తే ఈసారి 3 అక్షరాల టైటిల్ వద్దు అని టీంకి సూచించాడంట. మొత్తానికి ఆగడు ఎఫెక్ట్ మహేష్ పై బాగానే పడింది. మరీసారి ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలి.